హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి శ్రీరామనవమి రోజు చేసే స్పెషల్ ప్రసాదాలతో వచ్చేసానండి. మామూలుగా గుగ్గుళ్ళు, పులిహోర, బెల్లం పొంగల్తో పాటు కొన్ని స్పెషల్ ప్రసాదాలు అయితే శ్రీరామనవమి రోజు చేస్తారండి. అవి ఎలా తయారు చేసుకోవాలో అవి ఏంటో ఇప్పుడు చూసేద్దానండి. ముందుగా వడపప్పు అయితే చేస్తున్నానండి. ఇందుకోసం ఒక టీ గ్లాస్ నిండా పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలండి. గంట నానిన తర్వాత ఈ పప్పునంతా కూడా ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ నిండా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి లోపల గింజలు తీసేయాలండి. తర్వాత క్యారెట్ తురుము సన్నగా తురుముకునింది, పచ్చి మామిడి తురుము సన్నగా తురుముకునింది, కొబ్బరి తురుము కూడా తీసుకోవాలండి, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనకు తురుముకునేది సన్నగా ఉన్న వైపు తురుముకుంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత చివర్లో సన్నగా కట్ చేసుకున్న బెల్లం ముక్కలు వేసుకొని అవి కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి. వడపప్పు తయారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక ప్రసాదంలాగా మనము శ్రీరామనవమి రోజు తప్పకుండా పెడతామండి. ఇందులో కీరా ముక్కలు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే పానకం చేస్తున్నానండి. ఇందుకోసం ఒక టీ గ్లాస్ నిండా బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంకి ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలండి. బెల్లం అయితే చక్కగా కరిగిపోతుంది. ఈ టైంలో ఇది నానేలోపు మనము ఇందుకోసం కావాల్సిన మిరియాలు, యాలకల పొడిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మనమైతే ముందుగా ఒక టేబుల్ స్పూన్ నిండా మిరియాలు తీసుకోవాలండి. ఒక 4 ఇలాచీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని మనము కచ్చపచ్చగా దంచుకోవాలండి. మనకు రోట్లో వేసుకుని దంచుకునే టైం లేకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం కరిగిందో లేదో చూడాలండి. చూడండి, గంట సేపు నానితే చక్కగా కరిగిపోతుంది. చివర్లో చిన్న ఉన్నా కూడా ఈ విధంగా చేతితో చిదుముకుంటే సులభంగానే కరిగిపోతుందండి. తర్వాత మనము ఈ బెల్లం నీళ్ళన్నీ కూడా వడగట్టుకునేది పట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా చిన్న నలకలు ఉన్నా కూడా మనకు ఫిల్టర్ అయిపోతాయండి. తర్వాత ఈ నీళ్ళల్లో సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 4 గ్లాసులు నీళ్లు వేస్తున్నానండి. ఈ నీళ్లు పర్ఫెక్ట్గానే సరిపోతాయి. తర్వాత మనం దంచిపెట్టుకున్న మిరియాలు, యాలకల పొడి వేసుకోవాలండి. ఉంటే సొంటి పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మామూలు అల్లంని కూడా దంచి దీని నుంచి వచ్చే రసం వేసుకోవచ్చండి. పచ్చి అల్లం ముక్కను తీసుకొని రోట్లో వేసి దంచి ఈ విధంగా చేత్తో గట్టిగా పిండితే రసం చక్కగా వస్తుందండి. ఇదైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే మనము నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ నిండా నిమ్మరసం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. పానకం అయితే రెడీ అయిపోతుందండి. చివర్లో మనకు తులసి ఆకులు దొరికితే అవైనా వేసుకోవచ్చు. నాకైతే దొరకలేదండి, అందుకని ఒక 2-3 పుదీనా ఆకులు అయితే వేసుకున్నాను. ఇంతేనండి, పానకం అయితే రెడీ అయిపోయింది. తర్వాత మరో ప్రసాదం ఏంటంటే దీన్ని మేము పంచగజ్జాయం అంటామండి. ఇందుకోసం ఒక గ్లాస్ నిండా శనగలు తీసుకోవాలి. 2 ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. తర్వాత ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అది ఈ విధంగా తురుముకొని గ్లాస్తో కొలుచుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మెత్తగా పొడి చేసుకున్న శనగల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. చక్కెర అయితే మిక్సీకి వేయకుండా ఈ విధంగా ఒక అర గ్లాస్ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదేనండి పంచగజ్జాయము. మా సైడ్ అయితే ఉభయాలు చేస్తే తప్పకుండా చేస్తాం. ఇది ఈ శ్రీరామనవమి కోసం చేసే పానకం, వడపప్పు తినడం వల్ల ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి. శ్రీరామనవమికి చాలామంది చలిమిడి కూడా చేసుకుంటారు. మీరు శ్రీరామనవమికి ఏ ప్రసాదాలు చేసుకుంటారో నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.